హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కాగ్నిజెంట్ 2025 కి గాను వచ్చిన రిక్రూట్మెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్స్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కాగ్నిజెంట్ రిక్రూట్మెంట్ 2025. సో ఇది వచ్చేసి కార్పొరేట్ లీడ్ పోస్టుల కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఎందుకంటే ఇంట్లో నుంచే మీరు వర్క్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. పోస్ట్ నేమ్ వచ్చేసి కార్పొరేట్ లీడ్ అండ్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అంటే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసేయండి, జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 41,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ కోసం రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే లీడ్ జనరేషన్ ప్లాన్లను ప్రిపేర్ చేసి ప్రోగ్రామ్స్ అండ్ కాంపియన్స్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివరీ, సేల్స్, లీడర్షిప్ తో కలిసి వర్క్ చేసి డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్లను సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెటింగ్, ఆటోమేషన్ టూల్స్, డేటా టూల్స్ వంటివి యూజ్ చేయడం అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ కొత్త కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్విజిషన్ పై ఫోకస్ అనేది చేయాలి. అండ్ డెడ్ లైన్లను ఫాలో అవుతూ అకౌంట్స్ ని ప్రోగ్రెస్ మానిటర్ చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కోసం క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీళ్ళు ఎక్స్ట్రా స్కిల్స్ కూడా కావాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ పై మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ లో బలమైన టెక్నికల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఇంట్లో నుంచే వర్క్ చేసే కెపాసిటీ అనేది మీకు ఉండాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇన్ టైంలో వాళ్ళు ఇచ్చిన వర్క్ ని మీరు కంప్లీట్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది రెడీ చేస్తారు. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడగట్లేదు. అండ్ అప్లికేషన్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే ఆగస్టు 2, 2025 ఈ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయొచ్చు. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 2, 2025. సో అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి గాను అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో నిజంగా రిక్రూటర్స్ ఎప్పుడు నిజమైన వాళ్ళైతే వాళ్ళు అప్లికేషన్స్ ఫీజెస్ అది అడగరు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇప్పుడు మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఫాలో అయితే అక్కడ మీరు అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ లో అనేది మీరు అప్లికేషన్స్ పంపితే అవి అయితే రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. డేట్ తర్వాత మీరు అప్లికేషన్స్ పంపినా అవైతే రిజెక్ట్ చేస్తారు. అండ్ ఇన్కంప్లీట్ గా ఉన్న అప్లికేషన్స్ అనేది తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.